ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ AMS BR న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. అయ్యప్ప స్వామి భజనతో మారుమోగిన ఎర్రబంజారా గ్రామం. మండలపారిధిలోని గోకవరం గ్రామ పంచాయతీలో ఎర్రబంజారా గ్రామంలో గుమ్మడి రామారావు గురుస్వామి గృహం నందు 18వ పడిపూజ మహోత్సవం. అనేక గ్రామాలు మండలాల నుండి వచ్చిన అయ్యప్ప స్వాములు మరియు గురుస్వాముల నడుమ మేళతాళాలతో పడిపూజ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ఉప్పు ప్రవీణ్ కుమార్ శర్మ, సత్తుపల్లి వాస్తవులచే అయ్యప్ప స్వామి పడిపూజ మహాఘనంగా నిర్వహించడం జరిగింది. సుమారు 500 మంది అయ్యప్ప స్వాములతో మారుమోగిన ఎర్రబంజారా గ్రామం గుమ్మడి రామారావు గురుస్వామి కుటుంబ సభ్యులను ఆశీర్వదించి వచ్చిన భక్తులకు గ్రామస్తులకు తీర్థ ప్రసాదాలు మరియు అల్పాహారం వడ్డించడం జరిగింది. సంవత్సరాల నుంచి ఈ 18 సార్లు మాలేసుకొని 18వ మెట్టు ఎక్కటం నా అదృష్టం. తర్వాత నా పేరు గుమ్మడి రామారావు, ఎర్రబంజారా గ్రామ పంచాయతీ. తర్వాత మా పిల్లలు కూడా పెద్ద కుమారుడు 3వసారి, చిన్న కుమారుడు 1st సారి. పేర్లు విజయ్, శరత్. ఆ దేవుడు మమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మన శ్రీ గుమ్మడి రామారావు గారు, శ్రీలత వారి దంపతులు రామారావు గారి 18వ సంవత్సర అయ్యప్ప స్వామి దీక్ష సందర్భంగా ఈరోజు పడిపూజా మహోత్సవం. ప్రాతకాలంలో లక్ష్మీ గణపతి హోమం, అలాగే స్వామివారి అభిషేకం చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు 7 గంటల నుంచి 10:30 వరకు అయ్యప్ప స్వామి పడిపూజ, అష్టాదశ మహాపడిపూజ, అష్టాదశ సోపానాలకి కలశార్చన, ఇవన్నీ కూడా కార్యక్రమంలో భాగంగా అన్నీ చేస్తున్నాం, నిర్వహిస్తున్నాం. మాకు రామారావు గారు ఎప్పటి నుంచో పరిచయం. స్వామి అత్యంత భక్తుడు అయ్యప్ప స్వామి వారికి. ఇక్కడ ఈ ఎర్రబంజర్ ఏదైతే ఉందో ఈ బంజర్లో గత 18 సంవత్సరాల నుంచి దీక్ష తీసుకొని వారు చేస్తూ వారి శిష్య బృందాన్ని తయారు చేస్తూ, అదేవిధంగా ఊళ్ళో ఉండబడేటువంటి ఇంటింటికి ఒక్కరైనా సరే దీక్ష తీసుకోవాలనేటువంటి మహాసంకల్పం కలిగినటువంటి మనిషి. ఆ స్వామిని అయ్యప్ప సదా ఎల్లప్పుడూ తోడుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి కార్యక్రమాల విషయంలో అత్యంత భక్తిగా ఉండి నిర్వహించేటువంటి వాళ్ళకి ఈయన ఆదర్శంగా తీసుకుంటే చాలా మంచి విశేషమైన ఫలితం కలుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం.